ఒక గ్రామంలో సన్నీ అనే వ్యక్తి ఉన్నాడు. అయితే ఈ సన్నీ మరి వాళ్ళ తల్లిదండ్రులు ఒకే మాట చెప్పేవారు, నువ్వు జాగ్రత్తగా బడికి వెళ్ళు, జాగ్రత్తగా ప్రతిరోజు చదువుకో, అలాగే నీకు వచ్చే ప్రతి మార్కులు ఏ మార్కులైనా సరే నువ్వు మంచి మార్కులు తీసుకొని రావాలి. సో మేమైతే ఈ స్థానంలో ఉన్నాం, నీవు ఈ స్థానంలో ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆశించారు. ప్రతిసారి కూడా ఇదే మాట వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుండేవారు. అయితే ప్రతిసారి ఈ తల్లిదండ్రులు చెప్తున్నప్పుడల్లా సన్నీ పట్టించుకునేవాడు కాదు. సో పట్టించుకోకుండా మరి ఒకరోజు పరీక్షలు జరిగాయి వరకు స్కూల్లో. పరీక్షలు జరిగిన తర్వాత మరి అక్కడ వాళ్ళు పరీక్షలు జరిగిన తర్వాత ఆ మార్కు లిస్టు ప్రశ్నపత్రం అయితే ఏదైతే సమాధానం రాశాడో ఆ మార్కులు ఇచ్చేశారు. మార్కులు ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులకు చూపించకుండా బ్యాగ్లో దాచిపెట్టుకున్నాడు. సో ఒకరోజు మరి వాళ్ళ తల్లి మరి ఇంట్లో శుభ్రం చేస్తున్నది ఇల్లంతా. సో ఇల్లంతా శుభ్రం చేస్తున్నప్పుడు మరి వెంటనే ఆ యొక్క బ్యాగులను శుభ్రం చేస్తూ అతను తీసుకుని వెళ్ళి ఆ స్కూల్ బ్యాగ్ను శుభ్రం చేయడానికి మరి ఆ బ్యాగ్ను బయటికి తీసినప్పుడు ఆ మార్క్ లిస్టును బయటికి తీసింది. ఆ మార్క్ లిస్టును తీసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ భర్తకు చూపించింది. అనగా సన్నీ వాళ్ళ తండ్రికి చూపించినప్పుడు మరి వెంటనే ఆ రోజు రాత్రి మరి వాళ్ళ తండ్రి చూశాడు దాని ఆ మార్క్ లిస్టు. వెంటనే కోపంతో సన్నీ ట్రా అని పిలిచాడు కోపంతో. సో కోపంతో పిలిచిన తర్వాత ఏం చేశాడంటే, మరి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు బాగా చదువుకోని చెప్పాలి, నువ్వు ఎప్పుడు ప్రతి మార్కులో కూడా నీకు ఇంత ఫెయిల్ అవుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఒక బెత్తం తీసుకొని బాగా 4 దెబ్బలు కొడుతున్నాడు. అలాగనే కొడుతూ ఆ ఊరంతా కొడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్నవారంతా చుట్టుపక్కల ఉన్నవారు కూడా వచ్చారు. చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి మరి వారంతా అడిగారు, ఎందుకు ఆ రకం కొడుతున్నావు, సో కొడితే పిల్లలు చదువు నేర్చుకుంటారా, మరి ఎందుకు అలా కొడుతున్నావు అని చెప్పినప్పుడు సో అతను అన్నాడు, ఇతనికి ఎన్ని మార్లు చెప్పాలి, నా కుమారుడికి చదువుకోమని చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినా కానీ మరలా ఫెయిల్ అవుతున్నాడు, మీరే చెప్పండి నేను ఏం చేయాలి అని చెప్పి వాళ్ళందరూ ప్రశ్నించారు. అయినా కానీ ఆయన అని చెప్పేసి మరి పక్కింటి అతను ఉన్నాడు, ఆ పక్కింటి అతను బెత్తం లాక్కున్నాడు తండ్రి చేతిలో నుంచి. అయినా కానీ మరలా మీకు తెలియదు, ఉండండి ఆగండి అని చెప్పేసి మరలా బెత్తం తీసుకున్నాడు, మరలా కొట్టడానికి వెళ్తున్నాడు. సరైన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా మరి ఆపడం వల్ల వాళ్ళు కొట్టడం మానేశాడు. ఆ తర్వాత రోజు రాత్రి సన్నిరాజు బాగా ఏడుస్తున్నాడు, వాళ్ళ నాన్న కొట్టాడని చెప్పేసి బాధపడుతున్నాడు. నేనంటే మా నాన్నకు అసలు ఇష్టం లేదు, ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, ఎప్పుడు నన్ను కొడుతూ ఉంటాడు, ఎప్పుడు నన్ను చదువుకోమంటుంటాడు అని చెప్పేసి ఆ రోజు రాత్రి ఒక లెటర్ రాశాడు. ఒక లెటర్ రాసి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఆ లెటర్ని అక్కడ పెట్టేసి మరి అక్కడ నుంచి వెళ్తున్నాడు. ఆ రోజు రాత్రి ట్రైన్కి ఎక్కేసి వేరే ఊరికి వెళ్ళిపోవాలని. అయితే ఆ మబ్బులో రాత్రి నడుచుకుంటూ వెళ్తున్నాడు. సో ఆ గ్రామంలో నడుచుకుంటూ వెళ్తుంటే వెంటనే ఎవరో అతని భుజాన్ని తట్టారు. వెంటనే భుజాన్ని తడితే అతను భయపడినాడు చాలా, నా తండ్రి కనిపెట్టేశాడేమో అని చెప్పేసి వెనక్కి తిరిగినప్పుడు ఆయన ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు కదా, కొడుతున్నప్పుడు బెత్తాన్ని ఆపాడు కదా, మరి ఆ వ్యక్తి ఇంటి పక్కన ఉన్న ఆ వ్యక్తి మరి పిలిచాడు, ఎక్కడ చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఆ పిల్లడు చెప్పాడు, అంకుల్ మా నాన్నకు నా మీద అసలు ఏమాత్రం ప్రేమ లేదు, నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటాడు, నన్ను ఎప్పుడు కొడుతుంటాడు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, సో మీ నాన్నకు నువ్వంటే చాలా ఇష్టం, నువ్వు చదువుకోవాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని చెప్పే మీ నాన్న ఇలా చేస్తున్నాడని చెప్పినప్పుడు కాబట్టి నేను నీకు ఒక పని చెప్తాను, ఆ ప్రకారం నువ్వు చేయి, నీకే అర్థమవుతుంది, మీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తా అన్నప్పుడు ఏం చేశాడంటే, మరి నువ్వేం చేస్తావంటే రేపు ఉదయం కల్లా నువ్వు ఆ లెటర్ని అక్కడనే పెట్టేసి మరి నువ్వు నా ఇంట్లో ఉన్నాయని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆ లెటర్ ఉంచాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఉదయం లేచారు, తల్లిదండ్రులు చూశారు, ఆ లెటర్ను చూశారు. ఆ లెటర్ని చదివిన తర్వాత చాలా బాధపడుతున్నారు. సాయంత్రం అంతా ఎతికారు, ఎక్కడా కనపడలేదు. పోలీస్ కంప్లైంట్కి వెళ్దామని వెళ్ళారు. సో పోలీస్ కంప్లైంట్కి వెళ్దామన్నప్పుడు అప్పుడు పక్కింటున్న అతను ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి ఇంట్లోకని చెప్పినప్పుడు మరి అతను ఆ పిల్లవాడు ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూసి తల్లిదండ్రులు చాలా సంతోషించారు. అప్పుడు అతనికి అర్థమైంది, నా తల్లిదండ్రులను ఇంత ప్రేమిస్తున్నారా అని చెప్పేసి. అప్పుడు ఆ ఇంటి పక్కన చెప్పి మరి మీ పిల్లవాడు రాత్రి అలా వెళ్తున్నప్పుడు నేనే ఇలా చెప్పాను, అతనికి నేనే చెప్దామనుకున్నాను తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా లేదా చూడండి అని చెప్పేసి. పిల్లలు కొడితే చదువు నేర్చుకోడరు, పిల్లలు నైతారంగా చెప్తేనే చదువు నేర్చుకుంటారని చెప్పినప్పుడు సో వాళ్ళు చాలా సంతోషించారు. అప్పటి నుంచి ఆ సన్నీ అనే ఆ వ్యక్తి చక్రంగా చదువుకోవడం మొదలు పెట్టాడు. అలాగే జాగ్రత్తగా నేర్చుకున్నాడు, జాగ్రత్తగా పాఠాలు నేర్చుకున్నాడు, ఉన్నతమైన తక్కువ స్థానంలో ఉన్నతమైన పేరు సంపాదించుకున్నాడు. సో ఆ చిన్న మోటివేషన్ పిల్లల్ని నైతారంగా చెప్పుకుని చదువుకున్నప్పుడు నేర్చుకుంటారు, కానీ కొడితే కానీ చదువుకొని నేర్చుకుని రాదన్న చిన్న మోటివేషన్ ఇవ్వడానికి ఈరోజు నా మోటివేషన్ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.